Hi friends, welcome to physics class. Myself, I am D. Kishore, lecturer in physics from Government Degree College for Women, Siddipet. In this video, we are going to discuss a very important topic, that is continuity equation in semiconductors. This topic will belongs to the BC Physics third year students in solid state physics, and this topic will be belongs to the lesson of elementary bond theory. Okay, so now we are going to start our today's topic. The continuity equation in semiconductors is a consequence of law of conservation of charge, which states that charge can neither be created nor destroyed. The behavior of electrons and holes in a semiconductor is governed by this continuity equation. It expresses the dynamic equilibrium of the density of mobile charge carriers in a volume element of the semiconductor. Okay, so coming to continuity equation, generally ఈ కంటిన్యూటీ ఈక్వేషన్ సెమీకండక్టర్ అనేది ఏంటంటే ఈజ్ ఏ కాన్సిక్వెన్స్ ఆఫ్ ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. సో ఇది శక్తి నిత్యత్వ నియమంకు ఇంకొక రూపంగా కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అండ్ జనరల్గా మనకు ఈ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అనేది దేన్ని తెలుపుతుంది అంటే, విచ్ స్టేట్స్ దట్ ఛార్జ్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. సో ఛార్జ్ అనేది మనం క్రియేట్ చేయలేము అండ్ డిస్ట్రాయ్ చేయలేము, అంటే వేస్ట్ చేయలేము. మరి జనరలీ ద బిహేవియర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్, ఇక్కడ మనకు సెమీకండక్టర్గా తీసుకున్నట్లయితే సెమీకండక్టర్ లోపల విద్యుత్ వాహకాలు వచ్చేసి ఎలక్ట్రాన్స్ మరియు హోల్స్ రెండు ఉంటాయి. జనరల్గా పీ టైప్ సెమీకండక్టర్లో మెజారిటీ వచ్చేసి హోల్స్గా ఉంటాయి, మైనారిటీ వచ్చేసి ఎలక్ట్రాన్స్గా ఉంటాయి. అండ్ ఎన్ టైప్ సెమీకండక్టర్స్లో మెజారిటీ వచ్చేసి ఎలక్ట్రాన్స్ ఉంటాయి, మైనారిటీ వచ్చేసి హోల్స్గా ఉంటాయి. కానీ ఒక ప్యూర్ సెమీకండక్టర్ తీసుకున్నట్లయితే అందులో మెజారిటీ క్యారియర్స్ ఏంటి అంటే రెండు ఉంటాయి, ఈక్వల్గా ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ అనేటువంటివి రెండు ఉంటాయి. సో ఇక్కడ ఈ బిహేవియర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ ఇన్ ఏ సెమీకండక్టర్ అనేది ఈజ్ గవర్నెడ్ బై దిస్ కంటిన్యూటీ ఈక్వేషన్. సో దీన్ని బట్టి దాని యొక్క దీన్ని బట్టి ఉండడం జరుగుతుంది. సో ఈ కంటిన్యూటీ ఈక్వేషన్ అనేది ఈ సెమీకండక్టర్ లోపల ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ హోల్స్ యొక్క బిహేవియర్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇట్ ఎక్స్ప్రెసెస్ ద డైనమిక్ ఈక్విలిబ్రియం ఆఫ్ ది డెన్సిటీ ఆఫ్ ది charge carriers. Okay, coming to the next page, we already know that in a semiconductor the following phenomena take place. మనకు ఆల్రెడీ సెమీకండక్టర్స్ గురించి మనకు ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఇందులో కొన్ని పాయింట్స్ చూసినట్లయితే సెమీకండక్టర్ లోపల ఏమేమి జరుగుతుంది అనేది మనకు ఒక 3 స్టెప్స్ ఉంటుంది, ఏబిసి అని 3 ప్రాసెస్ జరుగుతుంటాయి. ఈ 3 ప్రాసెస్ని బట్టి మనకు 3 ఈక్వేషన్స్ వస్తాయి. ఈ 3 ఈక్వేషన్స్ను మొత్తం కలిపితే సో ఆ 3 ఈక్వేషన్ బట్టి మనకు ఫైనల్గా కంటిన్యూటీ ఈక్వేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఇందులో ఫస్ట్ ఏంటిదంటే జనరేషన్ అండ్ రీకాంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ డ్యూ టు థర్మల్ ఎనర్జీ. సో జనరేషన్ అండ్ రీకాంబినేషన్, సో ఉత్పత్తి మరియు రీకాంబినేషన్ మళ్ళీ కలిసిపోవడం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ డ్యూ టు థర్మల్ ఎనర్జీ అట. సో ఒక సెమీకండక్టర్ లోపల
ఎలక్ట్రాన్స్ అనేటువంటివి మరియు హోల్స్ అనేటువంటివి ఈ థర్మల్ ఎనర్జీ అంటే రూమ్ టెంపరేచర్ వల్ల ఈ థర్మల్ ఎనర్జీ వల్ల ఏమవుతుందంటే అవి జనరేట్ అవుతూ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. అండ్ జనరేషన్తో పాటు రీకాంబినేషన్ జరుగుతూ ఉంటుంది. రీకాంబినేషన్ అంటే అవి రెండు కూడా అంటే కొన్ని ఎలక్ట్రాన్స్ హోల్స్ కూడా మళ్ళీ రీకాంబినేషన్ జరగడం అలా జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. సో ఇది ఫస్ట్ ప్రాసెస్. సెకండ్ వచ్చేసి డ్రిఫ్ట్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ both electrons and holes when an external electric field is applied. సెకండరీ ఏంటిది అంటే డ్రిఫ్ట్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ అంటే జనరల్ డ్రిఫ్ట్ అంటే వెలాసిటీ ఆఫ్ చార్జ్ క్యారియర్స్గా తీసుకోవచ్చు. అంటే ఇంతకుముందు మనం చెప్పినట్టుగా సెమీ కండక్టర్ లోపల ఎలక్ట్రాన్స్ మరియు హోల్స్ రెండు ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే మనము వెన్ అన్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ అప్లైడ్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు అందులో ఉన్నటువంటి ఛార్జ్ క్యారియర్స్ అయినటువంటి అంటే సెమీ కండక్టర్లో ఉన్న ఛార్జ్ క్యారియర్స్ అయినటువంటి ఎలక్ట్రాన్స్ మరియు హోల్స్ కొంత వెలాసిటీ తోటి మూవ్ కావడం జరుగుతుంది. ఐదర్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్, బట్ ఇట్ విల్ బి మూవ్. ఛార్జ్ క్యారియర్స్ అనేది మూవ్ కావడం జరుగుతుంది. సో దీన్ని అంటే ద మూవింగ్ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్ను మనం ఏం చెప్పుకోవచ్చు అంటే డ్రిఫ్ట్ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్కి తీసుకోవచ్చు. ఓకే, సెకండ్ ప్రాసెస్ ఏం చెప్తున్నామంటే ఒకవేళ థర్మల్ ఎనర్జీ ఫస్ట్ చూసాం. సెకండ్ వచ్చేసి ఎక్స్టర్నల్ మనం ఒక ఎక్స్టర్నల్ అంటే బాహ్య విద్యుత్ క్షేత్రాన్ని అప్లై చేసినప్పుడు సో డ్యూ టు దట్ ఎక్స్టర్నల్ ఫీల్డ్ ద మెజారిటీ చార్జ్ క్యారియర్స్ అయినటువంటి ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ ఏమవుతున్నాయంటే కొంత వెలాసిటీ తోటి మూవ్ అవుతూ ఉంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ డ్రిఫ్ట్ వెలాసిటీ. అండ్ కమింగ్ టు ది థర్డ్ ప్రాసెస్, so that is diffusion of charge carriers as a result of charge concentration gradient. This is predominantly present in a PN junction. This is also possible when there is a variation of charge concentration from place to place in a semiconductor. థర్డ్ వచ్చేసి అంటే డిఫ్యూజన్. ఈ డిఫ్యూజన్ అనేది మనం పిఎన్ జంక్షన్ డయోడ్లో కూడా దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఏంటిది అంటే ఎప్పుడైతే సపోజ్ ఒక సెమీ కండక్టర్ లోపల మెజారిటీ క్యారియర్స్ ఒక ప్లేస్లో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఉన్నాయి అనుకోండి, ఇంకొక ప్లేస్లో ఇంకొక ప్లేస్లో సపోజ్ ఒక ప్లేస్లో హోల్స్ ఎక్కువ ఉన్నాయి, ఇంకో ప్లేస్లో హోల్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, ఎక్కువ నుంచి తక్కువకు డిఫ్యూజన్ అనేది జరుగుతుంటుంది. మన పిఎన్ జంక్షన్ డయోడ్ చెప్పినప్పుడు కూడా ఈ డిఫ్యూజన్ జరుగుతూ ఉంటుందని చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా డిఫ్యూజన్ అనే ప్రాసెస్ ఎప్పటివరకు జరుగుతుందంటే మనం తీసుకున్నటువంటి సెమీ కండక్టర్లో ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ కూడా ఈక్వల్ నెంబర్గా ఉండే వరకు ఈ డిఫ్యూజన్ అనే ప్రాసెస్ జరుగుతుంది. సో ఈ విధంగా ఒక సెమీ కండక్టర్ లోపల 3 ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి జనరేషన్ అండ్ రీకాంబినేషన్, సెకండ్ వచ్చేసి డ్రిఫ్ట్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్, అండ్ థర్డ్ వచ్చేసి డిఫ్యూజన్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్. సో ఈ 3 ప్రాసెస్ని బట్టి మనకు కావాల్సినటువంటి కంటిన్యూటీ ఈక్వేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, ఫర్ కన్వీనియన్స్ లెట్ us consider let us consider the holes. సో ఇక్కడ మనకు కన్వీనియన్స్ కోసం ఏంటంటే మనం ఇప్పుడు హోల్స్ గురించి తీసుకుంటున్నాం. హోల్స్ సంబంధించినటువంటి ఈక్వేషన్ కనుక్కున్న తర్వాత ఫైనల్గా మళ్ళీ మనం ఏం చేస్తామంటే దాని ఎలక్ట్రాన్స్కు అప్లై చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఫర్ కన్వీనియన్స్ లెట్ us కన్సిడర్ ద హోల్స్ బికాస్ ద డైరెక్షన్ ఆఫ్ హోల్ మోషన్ ఈజ్ ద సేమ్ as that of conventional current. Now let us consider an infinitesimal volume element of length dx and area of cross section unity as shown in figure. సో మనకు ఒక స్మాల్ ఒక క్యూబ్ లాంటి చూపించడం జరిగింది డయాగ్రామ్లో. అది ఏమంటున్నామంటే దట్ ఈస్ ఇన్ఫినిటెసిమల్ వాల్యూమ్ ఎలిమెంట్. ఒక చిన్న మూలకం తీసుకుంటున్నాను, దాని యొక్క లెంత్ డిఎక్స్ అనుకుంటున్నాను అండ్ యూనిఫామ్ క్రాస్ సెక్షన్ అనుకుంటున్నాను. సో మన డయాగ్రామ్లో దాన్ని క్లియర్గా చూపించడం జరిగింది. ఓకే, అండ్ గోయింగ్ టు నెక్స్ట్ పేజ్. Within the volume element, consider let the average concentration of holes be P by m cube. సో ఇందులో ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ ఆఫ్ హోల్స్, మన హోల్స్ గురించి మనం తీసుకుంటున్నాం కాబట్టి కాన్సన్ట్రేషన్ ఆఫ్ హోల్స్ అంటే మొత్తం ఎన్ని హోల్స్ ఉన్నాయి పర్ లెంత్ పర్
వాల్యూ అంటే హోల్స్ పర్ యూనిట్ వాల్యూమ్ని మనం కాన్సన్ట్రేషన్ తీసుకోవచ్చు. దాన్ని మనం P/m³ రాసిండు, అంటే మీటర్ క్యూబ్ అన్నట్టు. సో అది ద యావరేజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హోల్స్ అది వచ్చేసి P/m³ రాశాను. అండ్ లెట్ ద కరెంట్ డెన్సిటీ ఎంటరింగ్ ఇన్ టు ద వాల్యూమ్ ఎలిమెంట్ త్రూ ద లెఫ్ట్ ఫేస్. ఇక్కడ చూడండి లెఫ్ట్ ఫేస్ మనకు డయాగ్రామ్ చూడండి, ఇక్కడ మనకు 2 ఫేసెస్ చూపించడం, లెఫ్ట్ ఫేస్ అండ్ రైట్ ఫేస్. అండ్ లెఫ్ట్ ఫేస్ నుంచి ఎంటర్ కావడం ఫ్లక్స్ అనేది రైట్ ఫేస్ నుంచి బయటికి రావడం జరుగుతుంది. సో సీ హియర్, లెట్ ద కరెంట్ డెన్సిటీ ఎంటరింగ్ ఇన్ టు ద వాల్యూమ్ ఎలిమెంట్ త్రూ ద లెఫ్ట్ ఫేస్ AEHD. సో ఎంటర్ అయ్యేటువంటి ఫ్లక్స్ కరెంట్ డెన్సిటీని మనము ఏమంటున్నామంటే JH అంటున్నాను. మనం డయాగ్రామ్లో చూపించాము JH. సో దిస్ ఈజ్ ఎంటరింగ్ కరెంట్ డెన్సిటీ JH అండ్ లీవింగ్ కరెంట్ డెన్సిటీ అవుట్ ద వాల్యూమ్ ఎలిమెంట్ త్రూ ద రైట్ ఫేస్. సో ఇది రైట్ ఫేస్ మనకు. సో దీని నుంచి బయటకు వచ్చేటువంటి త్రూ ద రైట్ ఫేస్ BFGC మీద JH ప్లస్ DJH. ఎవిడెంట్లీ ద నెంబర్ ఆఫ్ హోల్స్ లీవింగ్ ద వాల్యూమ్ ఎలిమెంట్ ఫర్ ఎవ్రీ సెకండ్ ఈస్ DJH/E, E being the magnitude of hole charge same as that of electron. సో ఇక్కడ ఏమంటున్నామంటే మనం తీసుకుంది ఒక స్మాల్ ఇన్ఫినిటెసిమల్ ఎలిమెంట్. దీని లోపలికి అంటే కొన్ని హోల్స్ అంటే కరెంట్ అనేది లోపలికి ఎంటర్ అవుతుంది అండ్ ఒక ఫేస్ నుంచి ఎంటర్ అవుతుంది, ఇంకో ఫేస్ నుంచి లీవ్ అవుతుంది అనుకున్నట్లయితే ఎంటరింగ్ కరెంట్ డెన్సిటీ రాశాను, దట్ ఈస్ JH. అంటే లీవింగ్, సో లీవింగ్ వచ్చినట్టు ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే మనకు త్రూ అవుట్ ద వాల్యూమ్ అనేది ఈ ప్లేస్లో ట్రావెల్ అవుతుంది కాబట్టి సో దాని యొక్క కరెంట్ డెన్సిటీ అనేది మారుతుంది. సో దట్ ఈస్ JH ప్లస్ DJHగా రాశాను. సో ఇది జనరల్గా ఇక్కడ E అనేది ఓకే. సో ఎవిడెంట్లీ ద నెంబర్ ఆఫ్ హోల్స్ లీవింగ్ ద వాల్యూమ్, ఇక్కడ నేను చూపిస్తాను నెక్స్ట్ పేజ్లో చూడండి. ఎవిడెంట్లీ ద నెంబర్ ఆఫ్ హోల్స్ లీవింగ్ ద వాల్యూమ్ ఎలిమెంట్ ఫర్ ఎవ్రీ సెకండ్ ఈజ్, సో ప్రతి సెకండ్లో మనం ఆ స్మాల్ ఎలిమెంట్ ఉంది కదా, ఇన్ఫినిటెసిమల్ ఎలిమెంట్ గుండా వెళ్ళేటువంటి హోల్స్, బయటకు వచ్చిన హోల్స్ వచ్చేసి DJH/E అనుకుంటున్నాను. అండ్ వేర్ E అనేది ఏంటిది అంటే E అనేది దట్ ఈస్ మాగ్నిట్యూడ్ ఆఫ్ హోల్ చార్జ్. సో అది మనకు తీసుకున్నటువంటి హోల్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్గా తీసుకోవచ్చు, దట్ ఈస్ పరిమాణంగా తీసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ది, ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకునేటువంటి 3 ఉన్నాయి కదా, ఆ 3కి సంబంధించినటువంటి ఒక్కొక్క డెరివేషన్ చూసుకుంటుందాం ABC. అండ్ ఒక్కొక్క దానికి సంబంధించిన ఈక్వేషన్ వస్తుంది, ఆ మూడింటి నుండి మనకు కావాల్సినటువంటి ఫైనల్ ఈక్వేషన్ రావడం జరుగుతుంది. ఓకే, లెట్ us స్టార్ట్ ఫస్ట్ A. లెట్ ద రేట్ ఆఫ్ హోల్ జనరేషన్ డ్యూ టు థర్మల్ ఎనర్జీ. మనం ఫస్ట్ అనుకున్నట్టుగా జనరేషన్ అండ్ రీకాంబినేషన్ అనుకున్నాం కదా ఫస్ట్ హోల్స్. సో ఇప్పుడు చూడండి, లెట్ ద రేట్ ఆఫ్ హోల్ జనరేషన్ డ్యూ టు ద థర్మల్ ఎనర్జీ. సో ఎంత జనరేట్ అవుతుంది అనుకుంటున్నాను, P0/τP అనుకుంటున్నాను. అండ్ లెట్ ద రేట్ ఆఫ్ ఎలక్ట్రాన్ హోల్ రీకాంబినేషన్, అంటే ఇక్కడ హోల్స్ జనరేట్ అయ్యేది P0/τP, హోల్స్ ఎలక్ట్రాన్స్ రీకాంబినేషన్ అయ్యేది ఆ రేట్ని ఏమనుకుంటున్నా అంటే P/τP అనుకుంటున్నాను. హియర్ ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ ద జనరేషన్ అండ్ రీకాంబినేషన్ అకర్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ τP. ద మీన్ లైఫ్ టైమ్ ఆఫ్ హోల్, ఓకే, వేర్ τP అనేది ఏంటంటే మీన్ లైఫ్ టైమ్ ఆఫ్ ఏ హోల్ తీసుకుంటాం. సో యాజ్ ఎ రిజల్ట్ డ్యూ టు థర్మల్ జనరేషన్ అండ్ రీకాంబినేషన్ ద హోల్ డెన్సిటీ చేంజెస్ ఎట్ ద రేట్ ఆఫ్, సో ఇక్కడ మనకు ఫైనల్ ఈక్వేషన్ ఏం తీసుకోవచ్చు అంటే ∂P/∂T ఎట్ ద థర్మల్ ఎనర్జీ దట్ ఈస్ ఈక్వల్ టు P0/τP మైనస్ P/τP, దట్ ఈస్ ఈక్వల్ టు P0 మైనస్ P/τPగా తీసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చూడండి, P0/τP అనేది ఏంటంటే జనరేట్ అయ్యేటువంటి హోల్స్, P/τP ఏంది ద ఎలక్ట్రాన్ హోల్స్ రీకాంబినేషన్ రేట్. సో మొత్తం కావాలంటే రెండింటి మైనస్ చేస్తున్నాను, దట్ ఈస్ అప్పుడు ఏమొస్తుందంటే P0 మైనస్ P/τP అనేది మనకు ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటున్నాం. ఇది హోల్స్ జనరేషన్ అండ్ రీకాంబినేషన్ ద్వారా వచ్చేటువంటి ఫస్ట్ ఈక్వేషన్ ఏంటంటే P0 మైనస్ P/τPగా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ B చూసినట్లయితే,
Next, we consider the drift of holes and an external electric field E applied along the positive. So B చూడండి. Next, we consider the drift of holes under an external electric field E applied along the positive x-axis. If mu h is the mobility of the holes, then the velocity of the holes is given by vh is equal to mu h into e. సో సెకండ్ ఏం చేస్తున్నామంటే మనం తీసుకున్నటువంటి సెమీ కండక్టర్కి ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తున్నాం. అప్పుడు ఏం జరుగుతుంది, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వలన దానిపైన కొంత ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే అందులో ఉన్నటువంటి చార్జ్ క్యారియర్స్ ఏదైతే ఉన్నాయో వాటికి కొంత వెలాసిటీ అనేది పెరుగుతుంది. సో దాన్ని మనం డ్రిఫ్ట్ వెలాసిటీ అన్నాం. సో ఇక్కడ ఆ మూవింగ్ దాన్ని మనం మొబిలిటీ ఆఫ్ ది హోల్స్ ఉంది మ్యూహెచ్ అనుకున్నట్లయితే, సో అది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే ఇట్ డిపెండ్ అపాన్ ది అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, దట్ ఈస్ ఈ అనుకుంటున్నాం. ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ అనుకున్నాం. చూడండి సింపుల్గా మనం ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినట్లయితే దాని యొక్క మొబిలిటీ ఆఫ్ హోల్స్ అనేది మారుతుంది. అప్పుడు దెన్ ద వెలాసిటీ ఆఫ్ హోల్స్ విహెచ్ ఈజ్వల్ ఏ రాసుకోవచ్చు అంటే దట్ ఈస్ మ్యూహెచ్ ఇంటూ ఈ. సింపుల్ చెప్పాలంటే వి ఇట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈ ఆర్ విహెచ్ ఈజ్వల్ మ్యూహెచ్ ఇంటూ ఈ. So the current density, that is J drift due to the whole flow, is given by J drift is equal to PE VH, that is PE VH అంటే μH into E గా రాసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకు సెకండ్లో తీసుకోవడం జరుగుతుంది. సెకండ్ ఈక్వేషన్ దట్ ఈస్ ఎక్స్టర్నల్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు. అండ్ థర్డ్కి వచ్చినట్లయితే సి. నెక్స్ట్ లెట్ us కన్సిడర్ ద డిఫ్యూజన్ ఆఫ్ హోల్స్. థర్డ్ ప్రాసెస్ వచ్చేసి హోల్స్, that is diffusion of holes. Due to diffusion, the holes or electrons move from regions of higher concentration to region to lower concentration until ఎప్పటి వరకు ఏ యూనిఫామ్ కాన్సన్ట్రేషన్ ఇస్ ఎస్టాబ్లిష్డ్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా డిఫ్యూజన్ అనే ప్రాసెస్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ జరుగుతుంది అంటే హయ్యర్ కాన్సన్ట్రేషన్ రీజన్ ఉన్నటువంటి రీజన్ నుంచి లోయర్ కాన్సన్ట్రేషన్ ఉన్న రీజన్కు ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఎప్పటి వరకు జరుగుతుంది అంటే అంటిల్ ఏ యూనిఫామ్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. So next, the diffusion will be independent of the applied. The diffusion will be independent of the applied electric field if the number of holes diffusing through unit area in positive x direction, that is NH, then NH we can write NH is equal to minus dH dou P by dou x, where dH is the whole diffusion constant. The negative sign indicates the fact that the diffusion takes place from higher concentration to lower concentration, that is in the direction of decreasing concentration. Now the current density J diffusion due to the diffusion of holes is given by, so J diffusion is equal to E into NH, that is equal to E minus E dH into dou P by dou x. So the total current density of the holes ఏం రాసుకోవచ్చు అంటే J drift plus J diffusion. సో ఇక ఈక్వేషన్ పార్ట్లోకి ఎంటర్ అయినట్లయితే జాగ్రత్త చూడండి. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఆ మూడింటికి సంబంధించిన ఈక్వేషన్స్ నుంచి మనకు ఫైనల్ ఈక్వేషన్ అనేది డిరైవ్ చేయడం జరుగుతుంది. JH నేను డయాగ్రామ్లో చూపిస్తాను. సో సి దట్ ఈస్ JH ఈజ్ ఈక్వల్ టు PE μH ఇంటూ E మైనస్ EDH డో రో బై టూ ఎక్స్. ఏంటంటే ఇందులో ఫస్ట్ టర్మ్ ఏంటంటే ఈ ఫస్ట్ టర్మ్ వచ్చేసి జే డ్రిఫ్ట్గా తీసుకోవచ్చు, అంటే డ్రిఫ్ట్ కరెంట్ డెన్సిటీ, ఇది డిఫ్యూజన్ కరెంట్ డెన్సిటీగా తీసుకోవచ్చు. ఈ రెండింటిని మనం యాడ్ చేస్తున్నాం, దట్ ఈస్ విల్ గెట్ టోటల్ కరెంట్ డెన్సిటీ, దట్ ఈస్ JH. లెట్ us denote the rate of change of hole density to drift and diffusion as dou P by dou T. As a result, the net current density dJH flowing out will be in magnitude equal but opposite in sign to E dou rho by dou T into dx, that is E into dou rho by dou T dx is equal to minus dJH గా రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకు ఈ dxని ఇటు పంపించాము, సో దట్ ఈస్ dou rho by dou T, that is drift and diffusion. D and D means drift and diffusion గా చెప్పుకోవచ్చు. That is equal to minus 1 by into dou JH by dou x. Here
Partial derivatives are used because both p and jh are both functions of x and t. That is time and distance. Total rate of change of holes density is given by, so that is see here, dou rho by dou t is equal to dou rho by dou t thermal energy and dou rho by dou t that is density, drift and diffusion. Next చూడండి, dou rho by dou t is equal to p naught minus p by tau p minus 1 by a dou jh by dou x. And from the last equation, dou jh by dou x is equal to dou by dou x of, సో మనకు ఈ వాల్యూని ఇంత అనుకున్నటువంటి ఈ వాల్యూను అంటే దట్ ఈస్ పిఈ మ్యూహెచ్ ఈ మైనస్ ఈడిహెచ్ డో రో బై డో ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి లోపలికి మల్టిప్లై చేసినట్లయితే చూడండి, డో బై డో ఎక్స్ ఉన్నాం, ఈ డో బై ఎక్స్ ఉన్నాం, బోత్ సైడ్స్కి మల్టిప్లై చేసినాము ఇక్కడ దట్ ఈస్ ఈపీ మ్యూహెచ్ డో ఈ బై డో ఎక్స్ మైనస్ ఈడిహెచ్, అది డో బై డో ఎక్స్ ఇంటూ డో పీ బై డో ఎక్స్ ఏమవుతుంది, డో స్క్వేర్ పీ బై డో ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అండ్ ఫైనల్లీ డో పీ బై డో టీ ఈజ్ ఈక్వల్ టు పీ నాట్ మైనస్ పీ బై టో పీ మైనస్ పీ. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూ మనం ఇక్కడ రాసుకున్నాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మళ్ళీ రాస్తున్నాం, దట్ ఈస్ డో పీ బై డో టీ ఈజ్ ఈక్వల్ టు పీ నాట్ మైనస్ పీ బై టో పీ, దట్ ఈస్ మళ్ళీ ఏం రాస్తున్నారంటే p mu h dou e by dou x plus dh into dou square p by dou x square. And dou p by dou t is equal to p naught minus p by tau p, p naught minus p by tau p minus mu h dou by dou x pe plus dh into dou square p by dou x square. So this is the continuity equation for holes in a semiconductor. So దీన్ని మనం ఏమనుకుంటున్నామంటే మనకి ఇక్కడ చూపించడం జరిగింది, దీన్ని మనము ఇది మనకు మెయిన్ ఈక్వేషన్ తీసుకోండి. దిస్ ఈజ్ ద కంటిన్యూటీ ఈక్వేషన్ ఫర్ హోల్స్ ఇన్ సెమీ కండక్టర్స్. అక్కడ మనకు చూడండి పీ నాట్ మైనస్ పీ బై టో పీ, ఇక్కడ డో పీ బై డో టీ ఈజ్ ఈక్వల్ టు పీ నాట్ మైనస్ బీ బై టో పీ మైనస్ పీహెచ్ డో బై డో ఎక్స్ పీఈ ప్లస్ డిహెచ్ ఇంటూ డో స్క్వేర్ పీ బై డో ఎక్స్ స్క్వేర్. సో ఇది హోల్స్ గురించి. సపోజ్ ఇన్ సిమిలర్ మేనర్ ద కంటిన్యూటీ ఈక్వేషన్ ఫర్ ఎలక్ట్రాన్స్ ఇన్ సెమీ కండక్టర్స్ ఇస్ డిరైవ్డ్ యాజ్. సో ఇదే ఈక్వేషన్ను మనము ఎలక్ట్రాన్స్కు డెరైవ్ చేసినట్లయితే ఏం రాస్తామంటే మనకు ఇక్కడ పి బదులు ఎన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే వస్తాం అన్నట్టు. హోల్స్ బదులు ఎలక్ట్రాన్స్ అంటున్నాం కాబట్టి పి బదులు ఎన్ను సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సో పైన ఈక్వేషన్ మళ్ళీ ఈ విధంగా మారుతుంది చూడండి. డో ఎన్ బై డో టీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ జీరో మైనస్ ఎన్ బై టో ఎన్ ప్లస్ మ్యూ ఎన్ డో బై డో ఎక్స్ ఎన్ ఇంటూ ఈ ప్లస్ డిఎన్ డో స్క్వేర్ ఎన్ బై డో ఎక్స్ స్క్వేర్. సో ఇది కంటిన్యూటీ ఈక్వేషన్ ఫర్ ఎలక్ట్రాన్స్ అంటాం, ఇది హోల్స్, ఇది ఎలక్ట్రాన్స్. సో ఈ విధంగా మనకు కావాల్సినటువంటి కంటిన్యూటీ ఈక్వేషన్ను ఎలక్ట్రాన్స్ మరియు హోల్స్కు సో డిరైవ్ చేయొచ్చు. ఫస్ట్ హోల్స్ తీసుకున్న తర్వాత సిమిలర్గా మనము డైరెక్ట్గా ఎలక్ట్రాన్స్ అనుకున్నప్పుడు పీ బదులు ఈ రాస్తే సరిపోతుంది, సరే పీ బదులు ఎన్ రాస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనకు కావాల్సినటువంటి కంటిన్యూటీ ఈక్వేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ బీఎస్సీ ఫిజిక్స్ స్టూడెంట్స్ ఇన్ థర్డ్ ఇయర్. సో జనరల్గా మనము ఈ కంటిన్యూటీ ఈక్వేషన్ అనేది 3 టర్మ్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఏంటిది అంటే ఫస్ట్ది జనరేషన్ అండ్ రీకాంబినేషన్, సెకండ్ వచ్చేసి అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, అండ్ థర్డ్ వచ్చేసి డిఫ్యూషన్. ఈ 3 టర్మ్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఈ జనరల్గా ఈ కంటిన్యూటీ ఈక్వేషన్. ఈ కంటిన్యూటీ ఈక్వేషన్ అనేది మన జనరల్గా హోల్స్కు కనుక్కున్న తర్వాత సిమిలర్లీ మన ఎలక్ట్రాన్ తీసుకున్నట్లయితే అది తీసుకుంటాం. సో ఈ విధంగా మనకు కంటిన్యూటీ ఈక్వేషన్ ఫర్ సెమీ కండక్టర్స్ అని చెప్పేసి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ బీఎస్సీ ఫిజిక్స్ స్టూడెంట్స్ ఇన్ థర్డ్ ఇయర్. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. Myself, D. Kishore, lecturer in physics from Government Women's Degree College, Siddipet.
Thank you everyone.